వరంగల్ కాంగ్రెస్లో కొండా సుస్మిత సోషల్ మీడియా పోస్టు రాజకీయ కలకలం రేపుతోంది. అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ సుస్మిత పటేల్ ఇన్స్టా స్టోరీ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడి వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ ప్రకటన తర్వాత సుస్మిత పోస్టు రావడంతో పరకాల కాంగ్రెస్లో రేవూరి వర్సెస్ కొండా కుటుంబం రాజకీయ పోరు మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గీసుకొండలో భారీ ర్యాలీకి సన్నాహాలు జరుగుతుండటంతో పరకాల కాంగ్రెస్ రాజకీయాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తానికి కొండా సుస్మిత అయితే మాత్రం ఒక పోస్టు కలకలం రేపుతుంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అంటే అప్కమింగ్ ఎమ్మెల్యే కొండా సుస్మిత అంటూ ఆమె పోస్ట్ పెట్టడం. గతంలో అయితే మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డి కాబోయే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన కొన్ని రోజుల్లోనే ఆమె సుస్మిత ఈ పోస్ట్ పెట్టడం అయితే మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఏదైతే జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ కూడా కాకరేపుతుందని చెప్పుకోవాలి. ఏదైతే కొండా సురేఖ కుమార్తె అయినటువంటి కొండా సుస్మిత పటేల్ అప్కమింగ్ ఎమ్మెల్యేగా ఈరోజు ఉదయం ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో పరకాల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డినే మరోసారి వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా సభాముఖంగా కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏదైతే చూసే అప్కమింగ్ ఎమ్మెల్యే కొండా సుస్మిత పటేల్ అని చెప్పి కూడా ఏదైతే కొండా సుస్మిత పటేల్ ఒక పోస్ట్ పెట్టడం, అలాగే తనకు సంబంధించి మిగతా ఏదైతే టీం ఉంటుందో ఆ టీం వాళ్ళు కూడా అప్కమింగ్ ఎమ్మెల్యే కొండా సుస్మిత పటేల్ అక్క అని చెప్పుకుంటూ పోస్టులు ఏదైతే పెట్టడంతో ఏదైతే ఒక్కసారిగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఏదైతే పెద్ద ఎత్తున చర్చాంశంగా మారింది. అయితే మనం చూసినట్టయితే మొదటి నుంచి కూడా ఏదైతే కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ ఫ్యామిలీకి మాకు పూర్తి స్థాయిలో కూడా వరంగల్ జిల్లాపై పట్టుంది. ప్రతి నియోజకవర్గంలో తమకు సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు. గతంలో భూపాలపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, అలాగే మహబూబాద్ కావచ్చు, ప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం ఏదైతే అన్ని నియోజకవర్గాలపైన పూర్తి స్థాయి పట్టుంది. తమకు సంబంధించిన అనుచర వర్గం ఉండాలని చెప్పి కూడా ఏదైతే వరంగల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వివాదం తెరపైకి వచ్చినప్పుడు కూడా కొండా మురళి ఏదైతే వివరణ ఇచ్చినటువంటి సమయంలో కూడా తను ఇచ్చినటువంటి వివరణలో చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. గతంలో తాము ఎవరి గెలుపుకు దోహదపడడం, అక్కడ ఎవరెవరు ఉన్నారు, తమకు ఎంతమంది అనుచరులు ఉన్నారు, ఎంతమంది బలగం ఉంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసుకుంటూ చెప్పారు. సో గతంలో కూడా 2 టికెట్లు ఆశించారు. సో ఇప్పుడు కూడా ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేస్తాము, తమ కుమార్తెకు కూడా సీట్ అవ్వాలని చెప్పి కూడా ఏదైతే ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇస్తూనే వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు సీఎం ప్రకటించడం, రేవూరి ప్రకాష్ రెడ్డిని మరొకసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించాలని చెప్పి, మరోవైపు ఈరోజు మినిస్టర్ కొండా సురేఖ పుట్టినరోజు. సో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పలు చోట్ల ఏదైతే సంబరాలు కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొండా సుస్మిత పటేల్ ఉదయాన్నే ఒక పోస్ట్ పెట్టడం, ఈ పోస్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరికొద్దిసేపట్లో మీడియా ముందు కూడా మాట్లాడబోతున్నారు. సో ఈరోజు ఒక సంచలన ప్రకటన ఉండబోతుందన్నది కూడా మనకు తెలుస్తుంది. సో చూసాం మనం కొండా సుస్మిత పటేల్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో. గతంలో కూడా ఒక ఇష్యూ జరిగినటువంటి సమయంలో కూడా కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు మనం చూసాం. సో ఏది ఉన్నా కానీ ముక్కుసూటిగా చెప్పేశారు. మరి ఈ రోజు ఎలాంటి ప్రకటన చెబుతున్నారు? కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా కొండా సుస్మిత పటేల్ కానివ్వండి, కొండా మురళి కానివ్వండి, ఏదైనా బహిరంగ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే వరంగల్ రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కూడా ఇది ఒక కాకరేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టి ఉన్నాయి. ఇటువైపు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రజెంట్ మెగారెడ్డి కావచ్చు, అలాగే చిన్నారెడ్డి మధ్య ఇష్యూ నడుస్తుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది. ఇలా మనం చూసినట్లయితే మొన్న ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా చిన్నపాటి కూడా జరిగింది. ఇలా అనేక ఇష్యూస్ తెర మీదకి వస్తున్నటువంటి సమయంలో మరొకసారి ఇటు ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. సో ఇప్పుడే ఇలాంటి పోస్ట్ పెట్టడంపై అసలు ఏంటి అంటే రానున్న రోజుల్లో కొండా సురేఖ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, 2 టికెట్లు లేకపోతే అసలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా, ఒక టికెట్తో సరిపెట్టుకుంటారా లేదా, మరి పార్టీ వారికి టికెట్ ఇస్తుందా లేదా, ఇలాంటి అనేక ఊహాగానాలు, అనేక చర్చనీయాంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి ఈరోజు కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు ముగిసే సమయం వరకు కూడా కొండా సుస్మిత పటేల్ నుంచి కానీ ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా, ఎలాంటి ప్రకటన వస్తుంది అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. మరి చూడాలి పార్టీ ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు రానున్నటువంటి ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి, పరకాల నియోజకవర్గం మరోవైపు చెప్పడము. సో ఇక్కడ సుస్మిత పటేల్ కొండా సురేఖ కుమార్తె ఇదే పార్టీకి సంబంధించిన వారు రానున్న అప్కమింగ్ అని పోస్ట్ చేయడం, మరి దీనిపై పీసీసీ కానీ పార్టీ కానీ అటు ఏదైతే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు కానీ ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మరి ఎలా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిమ్.